కుంభరాశి ఫలితం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం అన్ని పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 8 పాళ్ళు, గౌరవం 4 పాళ్ళు, అవమానం 2 పాళ్ళు. వ్యవసాయదారులకి వాతావరణం అనేటువంటిది అనుకూలం. క్రమశిక్షణతో వీళ్ళు చక్కగా వ్యవసాయం చేస్తారు, అధిక దిగుబడుల్ని సంపాదిస్తారు, బాగా ఆదాయాన్ని కూడా చక్కగా పొందుతారు. వైద్య సహకారం అందడంతో వీళ్ళకి ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యం క్రమేపీ రాణిస్తుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్మెంట్ కలుగుతుంది. చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో సహచరులతో, అంటే వీళ్ళతో కలిసి ఉండేటువంటి వాళ్ళతోనే బాగా ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి వీళ్ళు బాగా శ్రమించాలి, ధైర్యంతో మరి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు విజయాన్ని సంపాదిస్తారు. వీళ్ళు సామాజిక సేవకి అంకితమవుతారన్నమాట. అలాగే కోళ్ల పరిశ్రమ, అలాగే మత్స్య పరిశ్రమ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే స్టోన్ క్రషర్స్, మైనింగ్ వ్యాపారస్తులకి ఆదాయం బాగా పెరుగుతుంది. నిర్మాణ రంగం వాళ్ళకి ఒడిదుడుకులు ఉంటాయండి. మరి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఫౌండరీస్, ఇనుము, ఉక్కు, మెషిన్ కట్టింగు, టూల్స్ పరిశ్రమల వాళ్ళకి చాలా బాగుంటుంది. చేతి వృత్తుల వాళ్ళకి, అలాగే మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు భ్రమలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల విషయాల్లో వీళ్ళు తల దూరుస్తారనమాట. హద్దుమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. జన్మరాశిలో రాహువు ముఖం కళతప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానంలో కేతువు స్వయం కృషి, అహంకారం, నాయకత్వ లక్షణాలని, నిరాశావాదాన్ని, కార్య విముఖతను, ఏదైనా పని చేయాలనుకోండి వీళ్ళు రివర్స్ గేర్లో ఉంటారట. ఇవన్నీ సూచిస్తూ ఉంటాయండి ఈ రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి వీళ్ళ యొక్క కోరిక ఫలిస్తుందన్నమాట. ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలట. పైగా నియమనిష్టలతో ఉండాలన్నమాట. అలాగే అలా చేయటం మూలంగా వీళ్ళకి వ్యవహారాల్లో భంగపాటు తొలగిపోయి వీళ్ళకి మంచి బుద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 8 అంటే 8 అన్నమాట. అలాగే 2, 3, 7 తేదీల సంఖ్యలకు ఏ వారాలు కలిసి వస్తే వీళ్ళకి మరింతగా మంచి జరుగుతుంది అంటే బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చాయనుకోండి వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది.